కింద పెట్టండి. స్కూల్ అభివృద్ధి కమిటీ మెంబర్లు ఇంకా వేరే పాఠశాల అభివృద్ధి కమిటీ అందరూ కూడా ఈ వేదిక వద్దకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రాకేష్ బాబు అది వదిలేమనండి, ఆ చెయ్యి వదిలేమనండి. ముందు దయచేసి ఎవరు తప్పట్లు కొట్టద్దండి. సెల్యూట్ చేయాలి 3 సార్లు. ఏ పై చిక్కడు Very good morning to you all, respected HM garu and beloved teachers. Today is an auspicious day in my life because all of you know that I was appointed as APC yesterday. So, ప్రతి వ్యక్తికి కూడా కొన్ని యాటిట్యూడ్స్ ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క యాటిట్యూడ్ అనేటటువంటిది మొట్టమొదటిగా మనకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా మొట్టమొదటిగా మీకు ఒక చిన్న కవిత అనిపిస్తుంది. 10th క్లాస్ నీలామృత సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. నీలామృత తెలుగు భాష కవిత విడిగా రావాలని సమయం లేదు. వెనకాల నేను 10వ తరగతి చదువుతున్నాను. మనందరినీ ఆధునిక కాలంలో బాగా ఆకట్టుకున్నది ఏమిటి? సెల్ ఫోన్. తెలుగులో ఏమంటారు? చరవాణి అంటారు. చరవాణి కాదు. దాని మీద ఒక కవిత చెప్పబోతున్నాను. అరచేతిలో ప్రపంచాన్ని చూపుతూ బాహ్య ప్రపంచాన్ని బహుదూరం చేస్తూ, దూరంగా ఉన్న స్నేహాలను దగ్గర చేస్తూ, దగ్గరగా ఉన్న బంధాలను దూరం చేస్తూ, కల్పితమైన తెరలచలలో బంధించే చరవాణి, చెంతలోనే ఉన్న చెవిగక్కదు సాటి జనవాణి. అలాగే ఇంకో చిన్న కవిత. హానిగాంతర చారుపనాగ్రభాగ విరస్మణి రాజము వెల్గి వెల్గినన్ రోర భుజంగమును గవయగూడిన శ్రీకర రాజశేఖర నడిచినట్టు క్షణము తిరిగిరాదు కాలం మొరకెప్పుడు గడుపబోకు రేపమన్న ఇప్పుడు దిద్దుకో. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా పేరు సత్యశ్రీ. నేను ఈరోజు మనం అందరం బడికి ఎందుకు వస్తున్నాం? చదువుకోవడానికి. ఆ చదువు ఒక విలువను తెలుపుతూ ఒక కవిత ఉంది. ఆ కవిత నేను ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. విద్య ఓ వరం, ఎందరికో జీవనాధారం, తెగిన జీవితాలకు ఆధారం. విద్య ఓ శిఖరం, అందరికీ అందనంత దూరం, అందితే అంత గొప్ప సత్కారం. విద్య ఓ భాస్కరం, ఆరాధించాలి అందరం, అభ్యాసించాలి నిరంతరం. విద్య ఓ గౌరవం, జ్ఞానానికి జీవం, సమాజానికి దైవం. విద్య ఓ ఉషస్సు, పెంచిన తేజస్సు, తొలగించిన తమస్సు. వచ్చాను. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు భాష మన తల్లి లాంటిది.
తెలుగు భాషను ఎప్పుడు ఏ భాష మాట్లాడినా తెలుగు భాషని మరువరాదు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. అంటే అర్థం అన్ని భాషల కన్నా తెలుగు భాష గొప్పదని అర్థం. అమెరికా, రష్యా అలాగే ఇతర దేశాలు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు. నేను సావిత్రిబాయిని. నేను మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక కుగ్రామంలో పుట్టాను. మా కాలంలో ఆడవాళ్ళు గడప ఇంటికాడ ఎలాగో సలాడ్ గెడుతావు కదా కదవా. సాయి, నువ్వేం చేస్తున్నావురా? జాబ్ చేస్తున్నాను. స్నేహితులు ఎవరైనా కలుస్తున్నారా? కలుస్తున్నారు. పవన్ లాయర్ అయ్యాడు, భాస్కర్ వ్యాపారం చేస్తున్నాడు, రాజు రాజకీయ నేతగా ఎదిగాడు, ప్రశాంత్ ఇంజనీర్ అయ్యాడు. ఇలా మన మిత్రులందరూ ఒక్కొక్క రంగంలో జాతి పతాకం స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. మెసేజ్ టచ్ చేయకండి మొదలెట్టాక. ఇంకా నువ్వు బాగా ఆడితే అదే లేట్, స్పీడ్కి వస్తే అదే లేట్. బాయ్ ఫ్రెండ్స్. క్లాప్ రే కొలబడి అట్నిండ్రా ఫాస్ట్ గా రా. నువ్వు కాలేకి. అరే లేకరా లేకరా లేపుతా లేకరా వస్తాడు. See this guy number 1 bullshit guy. She do the wee woo ah. లేపు ఈరోజు మంచి ఛాన్స్ నీకు. డబ్బులు వాళ్ళకి కేక్ కటింగ్ నీకు. నువ్వు మీ మాస్టర్ క్లాస్ టీచర్ నువ్వు ఇద్దరు కట్ చేయండి. నేను పక్కనే ఉంటాను. ఫోటో టీచర్ సార్ సత్య ఏదే సత్య ఏది
కేక్ ఫోటో తీయలేదా? మళ్ళీ ఇలా నేర్చుకోండి పార్టీలో చాలా ముగ్గురు చూడ ఎంత దూరంగా ఉన్నారు సార్, కొంచెం దగ్గర కొట్టండి సార్. అమ్మా వైష్ణవి ఎవరున్నారు? ఈరోజు తేజ బర్త్డే. వచ్చావా? వీడియో తీయమన్నా సార్. సార్ హ్యాపీ బర్త్డే టు తేజ. హ్యాపీ న్యూ ఇయర్. నేను తీస్తున్నానండి ఆల్రెడీ. తీస్తున్నావా? ఒకసారి ఉండేది నేను కూడా అక్కడ కూర్చుంటా. నేను ఇదంతా ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ అంతా పడుతుంది కదా. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 హెడ్ మూమెంట్ లేదు. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 రెడీగా ఉండండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 తంబి సింహం ఒక పెద్ద పులి దాసి చరణ్. నాగరాజ్ సార్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చెప్పట్లేదు. అబ్బోయ్ చాలు, అమ్మోయ్ చాలు బాబోయ్.
ఇక్కడ రా నిమ్మి రామ్మ నిమ్మి ఇలా నాకు కూడా ఇచ్చింది. ఇప్పుడు హ్యాపీ చేసి చెప్పండి. జీవితం చాలా అమూల్యమైంది. జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం, వాటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కాలం చాలా విలువైంది. అలాంటి కాలం మళ్ళీ మనకి తిరిగి రాదు. కాబట్టి అయిపోయిన సంవత్సరాలన్నీ కూడా రాబోయే సంవత్సరాలు మనందరూ కూడా జ్ఞాపకాలకు ఉంచుకోవాలి. మనం ఏమైతే కోల్పోయామో, ఏమైతే అపజయాలు పొందామో రాబోయే కాలంలో విజయాలుగా పొందాలని కోరుతూ వారి సమృద్ధితో మనకి శుభాకాంక్షలు చెప్తున్నారండి. రాంబాబు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఒకసారి థ్యాంక్ యూ సార్.